పోలాండ్ క్రీస్తు శకం 1079లో పోలాండ్ రెండవ రాజైన బోలిస్లాస్ రాజ్యంలో దుర్మార్గపు కార్యములు చేయుచుండెను. విస్తుల నది ఒడ్డున గల క్రాకో పట్టణ బిషప్ అయిన స్టానిస్లాస్ ధైర్యము తెచ్చుకొని వ్యక్తిగత సంభాషణలో ప్రజలను హింసించుట మాని తన తప్పులను సరిదిద్దుకొనవలసినదిగా రాజునకు మనవి చేసెను. రాజు తన తప్పులను నిర్హేతుకముగా అంగీకరించినప్పటికీ బిషప్ మాటిమాటికి దెప్పుచున్నందువలన బోలిస్లాస్కు కోపం వచ్చి బిషప్ను సంహరించు అవకాశము కొరకు కనిపెట్టుకొని యుండెను. ఒక రోజున సమీపమున గల గుడిలో బిషప్ ఒంటరిగా ఉన్నాడను విషయము రాజు విని అతనిని కనుగొని చంపుటకు సైనికులను పంపెను. వెళ్ళిన సైనికులు అత్యంత గౌరవనీయుడైన ఆ బిషప్ ఒంటరిగా ఉండుట కనుగొనిరి. కానీ అతని దైవిక ప్రత్యక్షతను చూచి కలవరపడి చంపుటకు భయపడిరి. వారు తిరిగి వెళ్ళి రాజునకి విషయము చెప్పగా మిక్కిలి కోపోద్రేకుడైన రాజు కత్తి తీసుకొని దేవాలయమునకు పరుగున వెళ్ళి దైవపీఠము దగ్గర మోకరించి ప్రార్థన చేసుకొనుచున్న దైవజనుని కత్తితో అనేక సార్లు పొడవగా వెంటనే స్టానిస్లాస్ చనిపోయెను. క్రైస్తవులను హింసించుటలో 1000 సంవత్సరముల విరామము తరువాత సాతానుడు రోములో మరలా విజృంభించెను. యేసుక్రీస్తు సంఘమును ఒక ప్రణాళిక ప్రకారము నాశనము చేయుటకు అతడు తన పనివారిని నియమించెను. ఈసారి మాత్రము హింసలు అన్యుల యొద్ద నుండి రాలేదు గాని క్రైస్తవులని పిలువబడుచున్న వారే దేవుని సంఘమును హింసించిరి. వారు ఊహకందని రీతిలో తమ దుర్మార్గమును నిజ క్రైస్తవుల ఎడల ప్రదర్శించి వారిని చిత్రహింసల పాలు చేసిరి.